హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రశ్నస్ వైబ్ ఛానల్. ఈ రోజు అయితే మంచి స్వీట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చారంటే మనకి ఈజీగా అయ్యే స్వీట్ ఏదైనా ఉందంటే అది సేమియా పాయసం అనే చెప్పొచ్చు. యమ్మీ యమ్మీ స్వీట్ అంటే ఇదే. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసి పెట్టుకుందాం. సేమియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కొబ్బరి, దీన్ని మనం జిగిరి తీసుకోవచ్చు, పీసెస్ గా తీసుకోవచ్చు. మాకైతే పీసెసే ఇష్టం. నెక్స్ట్ జీడిపప్పు ద్రాక్ష మీకు నచ్చిన వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకుందాం. మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు అవి కలర్ చేంజ్ అవుతూనే తీసేయాలి. అలా కొబ్బరి కూడా వేయించేసుకోండి. ఇక చివరిగా సేమియాని అయితే వేయించేసుకుందాం. సేమియాని ఫ్రై చేయడానికి ఓపిక ఉండాలండి. అవైతే తొందరగా అయితే వేగవు. కాస్త ఓపికగా ఉండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. అప్పుడే మన స్వీట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. వేయించేసుకున్న తర్వాత కలర్ అయితే ఇలా వస్తుంది. ఇలా వస్తేనే అవి బాగా వేగినట్టండి. ఇక తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఏ బౌల్తో అయితే కన్నా సేమియా తీసుకున్నామో అదే బౌల్తో మనం వాటర్ తీసుకోవాలి. ఒక కప్కి 2.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఆ 2.5 కప్లోనే మీకు కావలసిన పాలు అంతా యాడ్ చేసుకోండి. చాలా మంది సేమియా ఉడికిన తర్వాత పాలు వేస్తూ ఉంటారు. మనం వాటర్తో పాటు పాలు వేసామంటే సూపర్ టేస్టీగా అయితే వస్తుంది. అలా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అయితే వేసుకోండి. కాసేపు గరిటె తీసుకొని అలా తిప్పేసి మూత పెట్టేయండి. కాసేపటికి అలా ఉడుకుతూ ఉంటుంది. 5 మినిట్స్కి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. మీరు ఏ బౌల్తో అయితే సేమియా తీసుకున్నారో అదే బౌల్తో చక్కెర తీసుకోండి. షుగర్ అంతా మిక్స్ అయ్యేలా మళ్ళీ అలా కలుపుకోండి. కాసేపటికి షుగర్ అంతా సేమియాలో కలిసిపోతుంది. అలా 5 మినిట్స్ ఉంచిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ యమ్మీ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.